నేను ఒకటే చెప్తున్నా, గ్రూప్ 1 లో ఎక్కువ మార్కులు వచ్చి విజేతలుగా ఉన్న వాళ్ళేం ఎక్కువ కాదు, 1 మార్కు 2 మార్కులతో విఫలమైన వాళ్ళు తక్కువ కాదు, అంతా సమానమే మాకు. కాకపోతే ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలా. తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 ఏళ్ల తర్వాత ఇంకా భర్తీ కాకపోవడం అనేది మనందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారేమో, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారేమో. పోనీ తప్పేం లేదు, అప్పటిదాకా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది? ఆంధ్రప్రదేశ్ లో స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు అభ్యర్థులు. అక్కడ పిటిషన్లు, ఇగో ప్రైవేట్ సెంటర్లు, మన మన ఫంక్షన్ హాల్లో ఫీజులు కట్టారు, చూడండి ఆధారాలు రిసిప్ట్ పెట్టారు. అట్లా ఏమన్నా అభ్యర్థి ఎవడన్నా డబ్బులు కట్టి దొడ్డిదారులో పరీక్ష రాయకుండా వచ్చిందేమో చెప్పమంటే ఎవరు చెప్పరా? జరిగింది ఊహాజనితమైన ఆరోపణలకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రక్రియ అనేది ప్రభుత్వ పరంగా కొనసాగే అవకాశం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, పంతాలకు పోకండి. ఒకళ్ళు గెలిచినట్టు ఇంకోళ్ళు ఓడినట్టు కాదు, అంతా సమానమే. నెక్స్ట్ గ్రూప్ నోటిఫికేషన్ రావడానికి ఏందో ఆలోచన చేయండి, ఇంకేమైనా సూచనలు చేయండి మాకు, మేము ఆ ప్రకారం అమలైతే. గుర్తుపెట్టుకోండి, 29 జీవో రావడానికి కారణం ఎవరు? అశోక్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరు చుట్టూ తిరిగాడు అశోక్. 55 వద్దు, సుప్రీంకోర్టు కొట్టేసింది, 55తో ఎగ్జామ్ జరగదు, మళ్ళీ కోర్టు పోతే ఆగిపోద్ది అంటే అన్ని రాష్ట్రాలను పరిశీలించి ఆ 19 రాష్ట్రాలు అమలవుతున్న జీవోనే 29 తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఏమంటారు? అదే అశోక్ ఆ జీవోని కొట్టేయాలంటాడు. సరే, ఇప్పుడు అశోక్ చెప్పిండని పెడితే ఎట్లా? సరే, అశోక్ చెప్పిండని పెడతామా? 19 ఆలోచన ఏంది? ఎవరికి నష్టం జరగొద్దని కదా జీవోలు. 19 రాష్ట్రాలు తిరిగినాం, 19 గుజరాత్ పక్కన ఆంధ్రప్రదేశ్ అన్ని తిరిగి ఇది మేలైన జీవో, అన్ని రాష్ట్రాల్లో ఇదే ఉందని చెప్పి పక్క రాష్ట్రం 5వ నెంబర్ జీవో, ఇక్కడ 29 జీవో తీసుకొచ్చి పరీక్ష.